ఓయో ఈ మాట వినగానే ఓయోలో అయితే అసాంఘిక కార్యకలాపాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో చెప్పాలంటే వ్యభిచారం లాంటి పనులు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ ఓయోల మీద అయితే నిఘాలు పెట్టారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ. ఓయో ఈ మాట వినగానే కంటికి చూడకూడని ఏదో బూతు చూసినట్టు, చెవికి వినకూడని బూతు మాట ఏదో విన్నట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు ఇవి కేవలం ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడికైనా వేరే ఊరు వెళ్తే స్టే చేయడానికి మాత్రమే ఉండేవి. కానీ గత కొంతకాలంగా వీటి రూపురేఖలు వీరి పేర్లు అన్నీ మారిపోయాయి. మైనార్టీ తీరిన యువకులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేసి ఏ విధమైన పనులైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చేసింది. ఆ తర్వాత ఓయోకి పూర్తిగా అర్థం మారిపోయింది. మరి రకరకాలుగా ఓయోలో అయితే అసాంఘిక కార్యకలాపాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఓయోల మీద పోలీసు దాడులు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాలపై ఇప్పుడు మనం సీనియర్ జర్నలిస్ట్ ఆదినారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ప్రస్తుతం చూసుకుంటే ఏంటి సార్ ఓయోలో పరిస్థితి ఏంటి? ఓయో చుట్టూ ఒక క్రైమ్ ఏదో నడుస్తోంది అనేది వాళ్ళ దృష్టికి వచ్చింది, పోలీసుల దృష్టికి. తొలిసారిగా గ్రేటర్ హైదరాబాద్లో కూకట్పల్లిలో ఏసీపీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రైడ్ జరిగింది ఓయో హోటల్ మీద. అది ఇప్పుడు వార్త. దీని ముందు కూడా చాలా రోజులుగా ఓయో చుట్టూ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు ఎలా ఉండేవంటే, ఓయో అనే దాన్ని ఇప్పుడు ఓయోకి వెళ్ళడం అనేది ఎవరికి ఏం పెద్ద డిస్టర్బెన్స్ కాదు, ఎవరు పోకూడదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే చట్టము 377 సెక్షన్ ప్రకారం అందరూ ఎవరితో అయినా సంచరించవచ్చు, అది వాళ్ళ యొక్క లైంగిక స్వేచ్ఛ. దాన్ని ఇప్పుడు సబ్జెక్ట్ కాదు. కానీ ఎవరైతే కొన్ని జంటలు వస్తున్నారో ఆ వచ్చిన వాళ్ళు బెడ్ మీద పడుకుంటే బుక్ అయిపోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ మీద నిఘా పెట్టడము, అదే హోటల్ యాజమాన్యం సీసీ కెమెరాలు పెట్టడం. ఒక లాయర్ చెప్తుంటే విన్న, లాయర్ అడ్వకేట్ నేహా చెప్తుంటే విన్నాను ఇందాక. ఆమె ఏమంటుందంటే, మీరు హోటల్కి వెళ్తే మీకు తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టి వాటిని మీరు ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసి అయితే ఏమో వాటిని మీ దగ్గర సెటిల్ చేసుకుంటారు, లేకపోతే ఏం చేస్తారంటే దాన్ని తీసుకుపోయి అమ్ముకుంటారు పోర్న్ సెట్లకి. ఈ రకమైన దందా ఒకటి నడుస్తుంది. దీన్ని అప్రమత్తంగా ఉండాలి. చాలా చోట్ల వీటి మీద కేసులు అయినాయి. దానివల్లే ఈ వార్త తీసి అక్కడికి వెళ్తున్నారు. మామూలుగా అయితే నేను ఒక గర్ల్ ఫ్రెండ్ ఇంకోని తీసుకొని పోవచ్చు. దాన్ని వాళ్ళ మధ్య ఇది ఉన్న అక్కడ ఎక్కడ ఏ కిడ్నాప్ లాంటిది లేకుండా నువ్వు తీసుకుపోయి యథేచ్ఛగా వాళ్ళు వచ్చినప్పుడు మీరు పోయినప్పుడు ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది ఈ మొత్తం ఈ క్రైమ్ని వాళ్ళ దృష్టికి వచ్చాక నిఘా పెంచాలి. అసలేంటి ఓయో అనేది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మీద కూడా కొంత సమాచారాన్ని సేకరించినట్టు కదా, ఏదో అది కూడా చెప్పు. అవును సార్, మామూలుగా అయితే 2012లో అయితే ఓయో స్టార్ట్ అయింది. రితేష్ అగర్వాల్ అని చెప్పేసి అతను ఫౌండర్ అయితే స్టార్ట్ చేశాడు. 2012లో స్టార్ట్ చేసినప్పుడు అయితే ఓయో ఒక సాధారణంగా ఉండేది, పేరు కూడా వేరే ఉండేది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఓయోకి పూర్తిగా అర్థం మారిపోయింది. ఇంత ముందు ఫ్యామిలీస్ గానీ వేరే టూర్లకు వెళ్ళినప్పుడు మాత్రమే ఉండేది. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మొత్తం అర్థం మారిపోయింది. ఓయో చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల్లో 2022 నుంచి అయితే పూర్తిగా అర్థం మారిపోయింది. ఇక్కడైతే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వాళ్ళే ఓయోని అయితే బుక్ చేసుకుంటున్నారు సార్. ఓకే, కొన్ని వీడియోని మనం తీసి పెట్టాము. ఓయో అంటే అర్థం మారిపోయింది బొత్తిగా. చూడండి ఎంత కామెడీ అయిపోయిందంటే, ఓయో అంటే ఎవరో ఇద్దరు ఇది చేసుకుంటారు. ఏం చేస్తున్నారంటే 2 బాల్లు 1 బ్యాటు, అందుకే ఓయో అని చెప్పి ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఓహో, ఓయో అంటే సింబల్ కూడా ఇదా, దీనివల్లే ఓయోకి పేరు పెట్టారా వీళ్ళు? ఇంకా ఓయో అంటే ఏం లేదు, ఓయోకి తీసుకెళ్తా ఫిజికల్గా హెల్ప్ చేస్తావా అంటే దీనిలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని కాదు. ఓయో అంటే అమ్మాయి అబ్బాయి మధ్య ఒక ఫిజికల్ అంటే ఇంటర్ కోర్స్కి లేకపోతే ఇంటిమసీకి ఒక నెలవుగా మారిపోయింది ఇది. ఓయో అనేది ఒక పెద్ద, అది ఒక కేర్ ఆఫ్ దేనికి అయిపోయిందంటే ఇంకంతే, సెక్స్కి వాళ్ళిద్దరు కలిసి
సెక్స్ చేసుకోవడానికి వెళ్తున్నారని అంతేందుకు జబర్దస్త్లో కూడా దీని మీద జోకులు వచ్చినాయి. సార్ అందులో చూసుకుంటే ఇప్పుడు ఓయో అనేది చట్టబద్ధంగా యువకులు 18 ఏళ్ళు దాటిన వారు ఎవరైనా సరే ఏదైనా ఆధార్ కార్డు కానీ సమ్ ఐడి కార్డు చూపించి అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇది ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చేసింది. అటువంటి సిచ్యువేషన్ మరి రీసెంట్ గా చూసుకుంటే హైదరాబాద్ ఓయోలో అయితే విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. సో ఇవి ఎందుకంటారు? అదే నేను ఇప్పుడు ఇంతకు ముందే ఏం చెప్పాను అంటే దీనిలాగా జరిగితే వచ్చిన ఇబ్బంది ఎవరికి లేదు. దీని చుట్టూ ఇప్పుడు మీకు స్పాల మీద అప్పుడప్పుడు దాడులు జరుగుతున్నాయి. స్పాలు, బాడీ స్పాలు చూసారు ఎప్పుడన్నా? ఆ స్పాల్లో ఏం చేస్తారంటే మంచి అందమైన నేపాల్ లేకపోతే ఇంకా అటువైపు నార్త్ ఈస్ట్ లేకపోతే థాయిలాండ్ నుంచి మేము అమ్మాయిని తెప్పించామని చెప్పి అక్కడ వాళ్ళకి బాడీ మసాజ్ చేస్తారు. థాయ్ మసాజ్ అంటే అది స్పెషల్. ఆ మసాజ్ని మేము చేస్తామని చెప్పి దానిలో మళ్ళీ హ్యాపీ ఎండింగ్స్ అని అవన్నీ ఇవన్నీ కొంత మసాలా మిక్స్ చేస్తారు. ఎప్పుడైతే ఆ స్పాలు పెద్ద పెద్ద టైకూన్స్ వస్తారు ఆ స్పాలకి, ఇక్కడ కూడా జూబ్లీస్ బంజారాస్లో కూడా బ్రహ్మాండంగా స్పాల్స్ ఉంటాయి. ఆ తర్వాత 5 స్టార్ హోటల్లో అంతా స్పాలు ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ పక్కనే స్పా కట్టి ఉంటాడు. దానిలో ఏంటి అంటే స్పా చేస్తున్నట్టు చేసి స్పై కెమెరా పెడతారు. స్పై పెట్టి దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళ విజువల్స్ అన్ని తీసుకుంటారు. వాళ్ళు అమ్మాయిలతో కొద్దిగా క్లోజ్గా ఉన్న దృశ్యాలని వీళ్ళే కల్పించి వాడికి లేకపోయినా దాన్ని మసాలా మిక్స్ చేస్తారు. వాటిని అడ్డు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు. ఆ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు కానీ బుక్ అయ్యారనుకోండి ఏమవుద్ది, అదేలే లక్షలు దొక్కుతారు. వాళ్ళు కానీ ఒప్పుకోలేదు అనుకోండి ఇటు పోలీస్ సైట్కి అమ్ముతారు. ఇది ఒక పెద్ద దందా. దీన్ని ఇప్పుడు ఓయో సెంట్రిక్గా చేస్తున్నట్టుగా ఇందాక ఒక లాయర్ అమ్మాయి చెప్పింది. మీరు వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడు చాలామంది అమ్మాయిని మేము పోయి ఏదైనా మైకి పెట్టి ఒక అబ్బాయితో తిరుగుతున్నప్పుడు మైకి పెట్టి అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు సార్, అదే నేను బయట తిరుగుతున్నాము, మేము ఇట్లాగా మా ఇంట్లో వాళ్ళకి తీసిపోద్ది, మేము బయట ఇవ్వము, మేము ఏమి మాట్లాడము అంటారు. అలాంటి జాగ్రత్త పడి భయపడే వీళ్ళంతా ఇలాంటి అమ్మాయిలంతా ఇప్పుడు ఏమైపోతుందంటే దీనిలో బుక్ అయిపోయి ఏకంగా పోలీస్ సీట్లోకి వెళ్ళిపోతారు. అందువల్ల అలాంటి క్రైమ్ ఒకటి జరుగుతుంది. కాబట్టి మీరు ఓయోకి వెళ్ళదు. మామూలుగా అయితే ఇంతకుముందు వరకు ఈ ఓయోలు అవన్నీ ఉండకపోయేది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఓయోల్లో గీయోళ్ళు ఇంతకుముందు శుభ్రంగా ఏదన్నా ఫ్రెండ్స్ రూములు అవి ఇవి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే ప్రతిదానికి ఓయోకి వెళ్ళిపోతున్నాం. ఓయోకి వెళ్ళిపోవడం వల్ల ఏమైపోతుందంటే ఈ ఓయోల్లో ఎవరో పెట్టారు ఒక పోస్ట్, ఓయోల్లో బెడ్లు ఇట్లా ఉంటాయి అవి ఉంటాయి. వీటి ద్వారా ఏమైపోతుందంటే అక్కడ ఒక మాఫియా తయారవుతుంది. మామూలుగా అయితే ఈ లవర్స్ అంతా చెట్లు పొదలు కనుక ఇంత ముందు రోజుల్లో ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంత పబ్లిక్ లీగల్ అంటే పబ్లిక్ లీగల్ అయిపోయింది. కాబట్టి ఇంతకుముందు మళ్ళీ వీళ్ళకి ఇవి ఇచ్చేవాళ్ళు కాదు, రూములు ఇచ్చేవాళ్ళు కాదు. రూములు ఇవ్వకపోవడం వల్ల ఏమైపోయిందంటే దాన్ని పోకపోయేది అక్కడ దాకా. ఫ్రెండ్స్ రూమ్లోనో చెట్టు చాటునో పొదల చాటునో ఇలాంటి కొన్ని కార్యకలాపాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే పబ్లిక్ అయిందో హోటల్ ఇస్తున్నారో దాన్ని ఒకళ్ళు క్యాష్ చేసుకోండి. మీరు అన్నట్టుగా ఆయన ఎవరు అగర్వాల్ క్యాష్ చేసుకున్నాడు. క్యాష్ చేసుకుని ఏం చేస్తున్నాడు ఈ రోజున యూత్ని ఈ విధంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఓయో అంటే అర్థం ఏంటి అంటే అంతే ఆ విధంగా అయిపోయింది అంటారు. సరే ఇంకో విషయం చూసుకుంటే మామూలుగా చెప్పాలంటే మరి ఓయోలో చూసుకుంటే ప్రైవేట్ వ్యక్తులు కానీ హోటల్ యాజమాన్యం కానీ ఏదైనా ఓయో రూమ్ ని బుక్ చేసుకున్న జంటకి ఏదైనా అంతరాయం కలిగిస్తే పోలీసులే దగ్గరుండి వాళ్ళు రక్షించాల్సిన పరిస్థితి. అటువంటిది వాళ్ళ ఓయోల మీద విస్తృతంగా దాడులు జరుగుతున్నాయి కదా. సో తెలంగాణలో ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ లో చూసుకుంటే బ్యాచిలర్స్ యూత్ గానీ అమ్మాయిలు కానీ ఎవరైనా విపరీతంగా అయితే ఓయోలు బుక్ చేసుకున్నారు 18 నుంచి 30 సంవత్సరాల లోపు. సో ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఓయోకి సంబంధించి ఏమన్నా కొత్తగా ఏమన్నా ఆంక్షలు పెట్టబోతున్నారా ప్రభుత్వానికి సంబంధించేసి? ఏమంటే మీరు ఓయో అంటుంటే నాకు ఓయూలో జరిగిన ఒక ఘటన గుర్తుకొస్తుంది. ఓయూలో ఏం జరిగిందంటే ఒక అమ్మాయి శుభ్రంగా ఆ రోజున మందు కొట్టి అలా వెళ్తుంటే వాళ్ళ ఒక రూమ్లోకి లోపలికి వెళ్తే అది ఓయోనో లేదో గ్యారంటీకి నేను చెప్పలేను, కానీ ఒక యూనివర్సిటీలో జరిగిన ఘటన ఇది. మందు కొట్టి వెళ్తే వాళ్ళు దానిలో 4 ఉన్నారు. వాళ్ళందరూ కలిసి అమ్మాయిని చేశారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి పక్క రోజు వచ్చి చాలా తీవ్రంగా తలబోతుంది. అలాగా ఇలా జరగడము అనేది ఇప్పుడు బాగా పెరిగిపోయింది. దానికి ఓయో అనేది మరింత ఎక్కువ వేదికగా మారింది.
దాన్ని మామూలుగా ఇంతకుముందు ఇలాంటిది ఒకటి లేనిది ఇప్పుడు ఏర్పాటు అవడంతో ఎవరు ఎక్కడ దాన్ని అబ్జెక్ట్ చేయకపోవడము అనేది తయారవడంతో ఏమైపోయింది ఈ రోజున ఓయో క్యార్ ఆఫ్ అయిపోయింది. వచ్చే రోజుల్లో ఓయోల మీద మళ్ళీ దాడులు దొరుకుతాయి. ఈ దాడులు జరిగితే వీళ్ళకి జరిగే నష్టాల్లో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే వాళ్ళు మళ్ళీ ముసుగు ధరించి ఆ కేసుల్లో ఇరుక్కొని మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసులను ఎదుర్కొని పేర్లు రాయించుకొని తల్లిదండ్రులకు తీసి తద్వారా వాళ్ళు కొన్ని ఎడ్యుకేషన్ ప్రాబ్లం అయ్యి కొన్ని గందరగోళాలు ఫేస్ చేసిన పరిస్థితి ఉంటుంది. అది కెరీర్ కావాలి అనుకున్నాడు ఓయో కానీ పోయాడంటే ఇంకా అయ్యో అంతే. అందులో ఇంకోటి చూసుకుంటే మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఓయోలో సూసైడ్లు కూడా జరుగుతున్నాయి. సో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సూసైడ్ జరుగుతున్నాయి, ఓయోలు బుక్ చేసుకొని మరి రకరకాల ప్రాబ్లమ్స్ కూడా జరుగుతున్నాయి. మరి వీటి గురించి ఎలా పట్టించుకోదంటే మామూలుగానే చాలా మంది గతంలో కూడా ఓయో అనేది ఒక క్యాంపెయిన్ క్యాప్షను ఒక ట్రెండ్ సెట్టింగ్ లేనప్పుడు కూడా ఎవరైనా ఎక్కడి నుంచో దూర తీరాల నుంచి ఒక నగరానికి ఒక పట్టణానికి పోయి అక్కడ ఆ రోజు లాడ్జీలో స్టే చేసి ఆత్మహత్యలు చేసుకున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ రోజున ఓయో వచ్చింది అని చెప్పి పేరు మారింది తప్ప దాని టెండెన్సీ ఏం మారలా. కాకపోతే ఈ సహజీవనాలు లాంటివి పెరగడం వల్ల ఆ సహజీవనం అనేది చేయడం వల్ల తద్వారా ఏం జరుగుతుందంటే అది రేపు గొడవలకు దారితీస్తున్నాయి. గొడవలకు దారితీసింది ఎక్కడైతే వీళ్ళ ప్రయాణం మొదలైందో అక్కడే అంతం చేసుకోవడానికి వెళ్తున్నారు. వీళ్ళ ప్రయాణం మామూలుగా జనరల్గా సహజీవనం అనేది ప్రయాణం మొదలయ్యేది ఎక్కడ మొదలవుద్దంటే ఓయోలోనే. అలాంటి ఓయోకే మళ్ళీ తిరిగి వచ్చి లేదు మన వల్ల కావట్లేదు గొడవలు జరుగుతున్నాయని చెప్పి మళ్ళీ అక్కడే వాళ్ళ యొక్క ప్రాణాలు తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది ఆడ జరుగుతోంది సార్. అందులో చూసుకోండి మరి హైదరాబాద్లో తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వమైన చర్యలు తీసుకుని ఏమన్నా బ్యాన్ చేసే అవకాశం ఉందంటారా? ఆ ఓయో అనే దాన్ని బ్యాన్ చేయడము అంటే వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ఇప్పుడు చట్టమే మందు దాగమనిచ్చి చట్టమే రేపటి రోజున మందు దాగి నువ్వు బండి దోలుతుంటే అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో కొన్ని అలా ఉంటాయి. కాకపోతే దానిలో కొన్ని క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు మందు దాగమని ఇక్కడ వైన్ షాప్ పెట్టేది గవర్నమెంటే, ఇక్కడ మందు ఊదు అని చెప్పేది గవర్నమెంటే. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే నువ్వు తప్ప తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇతరుల ప్రాణాలకి నువ్వు హాని కలిగిస్తావు కాబట్టే వాళ్ళు వచ్చి నువ్వు మందు తాగినప్పుడు నీ ఊదమంటారు. అప్పుడు నువ్వు అక్కడ పట్టుబడి కోర్టులు కేసులు కౌన్సిలింగ్ అని వెళ్తావు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఓయో అనే దానివల్ల ఇద్దరు కలవడం వల్ల ఈ దేశానికి వచ్చిన నష్టం లేదు. అంతెందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నాడంటే గే కల్చరు లెస్బియన్ కల్చర్ కూడా మాకేం సమస్య కాదు, మాకు హిందూ ముస్లిం అని మీరు కొట్టుకోవడం మనమంతా ఒకటే అని ఆర్ఎస్ఎస్ చెప్తుంది. అలాగా ఇది లైంగిక స్వేచ్ఛ అనేది ఒకటి సబ్జెక్ట్ కాదు, దాని ద్వారా ఏర్పడే ఒకనొక క్రైమ్ అనే సబ్జెక్ట్. దాన్ని ఏం చేస్తారు, సీసీ కెమెరాలు పెట్టి షూట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇదంతా క్రైమ్. వాళ్ళు కలవడం క్రైమ్ కాదు. అందువల్ల వాళ్ళేంది దాన్ని వాళ్ళు గుర్తించి వాళ్ళు ఎవరైతే చేస్తారో ఈ ఓయో హోటల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఓవరాల్గా ఇది ఏకమొత్తంగా దేశమంతా ఇట్లాగే జరుగుతుంది, ఓయో కమ్యూనిటీ మొత్తం ఇలాగే చేస్తుంది అంటే అప్పుడు డెఫినెట్గా దాని మీద బ్యాన్ వేయడమా ఇంక నుంచి అలాంటి కార్యకలాపాలు చేయకపోవడమా ఒకటి జరుగుతుంది. ఒక రీసెర్చ్ అనేది ఇప్పుడే మొదలైంది. దీని ద్వారా కొందరు లాయర్లు చెప్పే దాన్ని బట్టి మనం వింటున్నాం కదా, ఏమన్నారు దీని ద్వారా ఓయోకి పోవడం ప్రాబ్లం కాదు, ఓయోలోకి వెళ్ళాక మీకు వచ్చే సమస్యలు ఇవే అని చెప్తున్నారు. ఆ సమస్యలు మీరు రేపు రోడ్డుని పడతారు. మీరు హోటల్కి ఎందుకు పోతుంది, రోడ్డును పడకుండా ఉండడం కోసం కదా, ఎందుకు చాటు కోసం పోతున్నారు. ఆ చాటు కాదు, అక్కడ ఏమో పెడుతున్నారు మీరు బయటపడడానికి, రోడ్డు మీద పడడానికి, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి, మీ జోబులో ఉన్న డబ్బు అంతా కాజేయడానికి. మీరు రోడ్డు మీద పడకుండా ఉండడానికి అక్కడికి పోయి ఏకంగా ఇంకా బజార్ను పడతారు, ఆన్లైన్లో ఇంకొద్దిగా బజార్ను పడతారు. ప్రపంచం అంతా తెలిసిపోద్ది. ఎక్కడో యూఎస్లో యూకేలో ఉన్నోడు కూడా మీ విజువల్ చూస్తాడు లాస్ట్కి. అది వద్దు అని మొత్తుకుంటున్నారు. అది అక్కడ కూడా సార్. మరి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మరి 18 నుంచి 30 వరకు అయితే బాగా వెళ్తున్నారు. దగ్గర ఓయో ఆదాయం సంవత్సరానికి 7,253 కోట్ల వరకు అయితే ఉంది. మరి ఈ విధంగా చూసుకుంటే మరి యూత్ కానీ ఓయోలకు వెళ్ళారు కానీ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? అసలు వెళ్లకుండా ఉండాలంటారా? అసలు కేర్ ఎలా ఉండాలంటారు? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీరు అన్ని పక్క ఆధారాలతో ఉన్నంత ఈజీగా అక్కడున్న హోటళ్ళు లేవు. ఆ లేని హోటల్లో మీరు పోయి సేఫ్టీని ఎదుర్కోవడం అనేది ఇప్పటి రోజుల్లో కష్టంగా ఉంది. ఓయో చుట్టూ ఒక మాఫియా అదుకొని ఉందనే మనకి కొందరు లాయర్లు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఓయోలకి మీరు
వెళ్ళకుండా వేరే ఏదైనా ఏర్పాటు చేసుకోండి అని మాత్రం చెప్పగలం. ఎందుకంటే ఆ బిజినెస్ని మనం దెబ్బతీయడానికి ఇప్పుడు మాట్లాడటంలా. అక్కడ జాగ్రత్త కోసం జాగ్రత్త, అక్కడ పరిస్థితి బాగలేదు, అలర్ట్గా ఉండండి. అది ఓకే సార్. మరి చూశారు కదా ఓయోకి సంబంధించింది. ప్రస్తుతం చూసుకుంటే హైదరాబాద్ ఓయోలో ఎక్కడ చూసినా పోలీస్ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. అంటే జరగకూడని పనులు ఏదో జరుగుతున్నాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, చెప్పాలంటే వ్యభిచారం లాంటి పనులు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ ఓయోల మీద అయితే నిఘాలు పెట్టారు. మరి యువకులు ఎవరైనా సరే ఓయోల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది.